శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ గురువారం 2026 సంవత్సరం ఆగస్టు నెల నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే, దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఏకాదశంలో రాహు ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మరి మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. గురువుగారు చతుర్థంలో ఉన్నప్పటికీ అది అర్ధాష్టమం అవుతూ ఉంది. అయితే ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నవమాధిపతి చతుర్థంలో చాలా వరకు మాతృవర్గ రీత్యా అనుకూలతలను ఇస్తారు. కానీ పూర్తిగా 100% చాలా బాగుంటాయి ఈ పరిస్థితులు అని చెప్పడానికి రాదు. అర్ధాష్టమంలో చాలా వరకు కష్టాలను ఇస్తారు, అష్ట కష్టాలని. వాటిని ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా మనము వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఏర్పడేటట్టుగా చేస్తారు. ఇక్కడ జరిగేటటువంటి మంచి ఇదే అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గరీత్యా వీలైనంతగా మాతృమూర్తి గారికి, మాతృవర్గానికి సేవ చేయండి. వైద్య సహాయం ఏదైనా అందించాలన్నా, ఇతరత్రా వ్యక్తిగతంగా ఏదైనా సహకరించాలన్నా సహకరించవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో చాలా వరకు మీరు మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఇప్పటి వరకు ఏదైతే పనులు చేసుకుంటూ ముందరికెళ్తున్నారో అలాగే చేస్తూ ముందరికి వెళ్ళండి తప్ప దానిలో ఎదురు ఏది ఆశించవద్దు. పై అధికారుల మన్ననుంటే బాగుండే, ఇంక్రిమెంట్లు ఉంటే బాగుండే, ఎక్కడన్నా ఇష్టమైన చోటికి బదిలీ అయితే బాగుండే, ఇలాంటి ఆలోచనలు ఏవీ చెయ్యకండి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా అంతంత మాత్రంగానే ఉంది. వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు పూర్తి జాగ్రత్తలు పాటించవలసిందే. ఏదైనా ఆశ్రమ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి, ఆలయ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆలయాలకి, ఆశ్రమాలకి వెళ్ళి భగవద్ దర్శనము, గురు దర్శనము చేసుకోండి. అలాగే ఉద్యోగ జీవితంలో మీరు సమర్థవంతంగా పని చేయగలుగుతారు, చేయండి అంతవరకే. ఏది కూడా ఇంకా ఎక్కువగా ఆశించకండి. ఇక్కడ చంద్రుని యొక్క స్థితి సంచారం చాలా చాలా బాగున్నప్పటికీ ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురుబలం లేని కారణం చేత ఇక్కడ ఏ పనిలోనూ కూడా పూర్తి అనుకూలతలు మీకు రావు. కాబట్టి ఈ జాగ్రత్తలు మరి తెలియజెప్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైన స్థితులు ఏవైనా ఉన్నాయా అంటే, చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి బుధుని సంచారం బాగుందండి. పంచమంలో శుక్రాచార్యుల వారు ఏమాత్రము బాగలేదు. అపకీర్తి, అపనిందలు, ధనము ఎక్కువ ఖర్చవడం, ఆలోచనలు సరిగా లేకపోవడం, సంతానం వల్ల ఇబ్బందులు, ఓర్పు కలిగి ఉండాల్సి రావడం, కుటుంబ జీవితంలో చికాకులు, కొంచెం ఉద్రేకపూరితమైనటువంటి మాటలు మీరు మాట్లాడడం వల్ల ప్రతి వారికి మీరు వ్యతిరేకమవుతున్నారా అనేటట్టుగా ఉండడం, అశాంతి మీ చేత ఈ విధంగా మాట్లాడిస్తోంది అని చెప్పి తెలియజేయొచ్చు. లాభాల బాటలో ఉన్నటువంటి శనిగారు మీకు ధనాన్ని అయితే ఇస్తున్నారు, కానీ వైవాహిక జీవితంలో ఆటంకాలని మటుకు తీయడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ కొంత సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ, మీ ఇష్టదైవాన్ని కూడా పూజ చేసుకుంటూ, ప్రార్థించుకుంటూ, కుజ, శుక్ర, శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమ సేవ చేయండి అని చెప్పి మరీ చెప్తున్నానండి. కుదరని పక్షంలో యోగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ, ఒక సద్గురువుని యొక్క ఆశీస్సులు మీకు ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే, సద్గురువు ఇచ్చే ఆశీస్సులు, అలాగే సత్పురుషులు ఇచ్చేటటువంటి ఆశీస్సులు, తల్లిగారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు, ఇవి దైవంతో సమానం, దైవం ఇచ్చిన ఆశీస్సులతో సమానం. కాబట్టి ఈ ఆశీస్సులు వీరి వద్ద నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంచెం శుభకరమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. తృతీయ స్థానంలో రవి, బుధ, కేతువులు చాలా బాగున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు
బాగున్నారు అని చెప్పుకోవడానికే బాగున్నారు తప్ప వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవలసిందే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ వ్యవహారాలు కూడా ఫలించేటటువంటి అవకాశం కాదు. కాబట్టి ఈసరికే ప్రేమ వివాహాలు జరిగిపోయి ఉన్న వారికి అతి జాగ్రత్తతో ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సమస్య. వెంటనే విభేదాలు వచ్చి విడిపోతాము అనేటటువంటి స్థితికి వచ్చినట్టయితే ఇక్కడ వివాహ వ్యవస్థే దెబ్బతింటుంది. కష్టమో, సుఖమో, వర్ణాంతరమైన, కులాంతరమైన మీరు వివాహం చేసుకుని ఉన్నట్టయితే ఆ బంధాన్ని కాపాడుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు బాలేనప్పుడు అభిప్రాయ భేదాలు ఎలాంటి వాళ్ళకైనా పొడసూపుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మీరు తీసుకునేటటువంటి ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అది 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. అలాగే దగ్గరి ప్రయాణాల వల్ల చక్కటి లాభాలుంటాయి. బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. మాట తీరు బావుంటుంది. కుటుంబం బావుంటుంది. ధనము బావుంటుంది. కీర్తి ప్రతిష్టలు బావుంటాయి. ఉద్యోగ జీవితం బావుంటుంది. వ్యక్తిత్వం బావుంటుంది. అయితే ఇంకొక విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అది ఏమిటి అంటే ఉద్రేక స్వభావాన్ని కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉండడానికి అవకాశం ఉంటూనే కాస్త వియోగం ఉండే అవకాశం ఉంది. సంతానం విషయంలో సంతృప్తికరమైన జీవితం ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నానండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, దుర్గనామాన్ని జపించడం ద్వారా చాలా వరకు ఇంకా ఇంకా మనశ్శాంతిని పెంపొందింపజేసుకోగలరు అని చెప్పి తెలియజేస్తూ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క బలమే బలం. ఈ బలము అసలు తీయలేని బలం అన్నమాట. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుందండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. అయితే వివాహేతర సంబంధాలు ఎవరికైనా ఉన్నట్లయితే చాలా వరకు జాగ్రత్తలతో కూడి ఉండాల్సిందే. అందులో మటుకు ఎటువంటి ఎగ్జిబిషన్ లేదు. అక్కడ శుక్రాచార్యుల వారు నీచపడి శని కుజ దృష్టిలో కూర్చొని ఉన్నారు. ఆయన ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఆయన ఇచ్చేస్తూనే ఉంటారు. అది ఆపడం ఎవరి తరము కాదు. మనం ఎంతసేపు ఉన్నా ఉపశమనం చేసుకొని కాస్త పూజలు పునస్కారాల ద్వారా, ధ్యానము ద్వారా, స్తోత్ర పారాయణాల ద్వారా ఇలాంటి వాటి వల్ల కాస్త ఉపశమనం పొంది ఆ సెగ మన వరకు తగలకుండా చూసుకోవాలి. ఇది చెప్పదగిన సూచన అన్నమాట. జాగ్రత్తలు పాటించకపోతే మటుకు ఈ వివాహ బంధం దెబ్బతింటుంది. వివాహేతర సంబంధాలు దెబ్బతింటాయి. ప్రేమ వివాహాలు కూడా వైఫల్యం చెందడానికి అవకాశం ఉంది. అంత పవర్ఫుల్ అయినటువంటి గ్రహస్థితి కాబట్టి చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గురువుగారి ఆశీస్సులు ఉంటాయి. ఈ గండాన్ని గట్టెక్కిపోగలరు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. యోగా చేయండి. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి చక్కటి సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చినటువంటి కష్టాలు ఏమన్నా ఉన్నాయా అంటే మీరు అనుకున్నా కష్టమే, అనుకోకపోయినా కష్టమే. ఇక్కడ ఏమాత్రం అనుకూలతలు కనిపించబోవడం లేదు. సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, రాశిలో రవి బుధ కేతువులు, ద్వితీయ స్థానంలో నీచ శుక్రుడు కుజ శనిగారుల దృష్టి కలిగి ఇంకా ఏమి బాగుంటుందండి. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు కూడా బాగున్నారు. వీటి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఏమీ ఉండబోవు. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తున్నప్పుడు ఒక గ్రహం చాలా బాగుంది అనగానే మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏమాత్రము తప్పిపోదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మీరు సంయమనం పాటించి ఉండండి. మరమ్మతులు చేయించుకున్నా లేదా కొత్త స్థిర చరాస్తులు ఏమన్నా కొనుగోలు చేసినా వాటికి తగ్గ శ్రమ వాటికి ఉంటుంది. కొద్దిగా లాభాల బాటలో ఉంటారంటే ఏదైనా కొనాలి అనుకుంటే తక్కువ ధరకి కొనగలగడము, ఏదైనా అమ్మాలి అనుకుంటే ఎక్కువ ధరకి అమ్మగలగడము, ఇలాంటి లాభాలు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇంకా ఇతరత్ర వస్తు వాహనాలకు సంబంధించిన తగాదాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం వాటిని వాయిదాలు వేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఈ రాహు, కేతు, శని, శుక్ర, కుజ ఈ గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మీ లోపలి సామర్థ్యం
చాలా చక్కగా ఉత్సాహం ఉరకలేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ చేతిలో పరిస్థితులు ఏవి కూడా బావుండవు. కట్టి పడేసినట్టుగా ఉంటుంది. చాలా మానసికమైన వేదన అనుభవిస్తూ ఉంటారు. అయితే వీటి నుంచి ధైర్యంగా మీరు ముందరికి వెళ్ళాలి అంటే యోగా చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. మరింత మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. ఇక లాభస్థానంలో గురుగారు ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఉనికి ధనాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉంది. ధన రాబడి మామూలుగా లేదు. ఇటు లాభస్థానంలోనూ, అటు షష్ఠ స్థానంలోనూ అంటే శత్రువుల మీద విజయం ఉంటుంది, పోటీ పరీక్షలలో విజయం ఉంటుంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి, బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. మంచిది నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అలాగే ధన ఆదాయం విషయంలో మీరు ఎక్కువగా ఏమీ సంశయించాల్సిన పని లేకుండానే చక్కటి ఆదాయం మీకు వనగూరుతోంది. ఇంత బాగుంది. మరి శుక్రాచార్యుల వారు రాశిలో ఉండి లాభాలను ఇస్తున్నారా అంటే ఏమాత్రం లాభాలని ఇవ్వబోవడం లేదు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే అపకీర్తి వస్తుందేమోననేటటువంటి ఆలోచనలు మీకు ఉంటాయి. పరిస్థితులు అలాగే కనిపిస్తూ ఉంటాయి. సంయమనం పాటించండి. ఏదైనా మీ మీద అభాండాలు పడినా, వేరే విధంగా అపనిందలు పడినా వాటిని మీరు ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి. ఇప్పుడు ఏమీ మీరు ప్రతీకారంగా మాట్లాడవద్దు. మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అనుకూలమైనటువంటి కుటుంబ జీవితం కోసం కొంచెం శ్రమ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో సమయాన్ని కొంచెం వెచ్చించండి. ఇతరత్ర అన్ని విధాలుగాను మీరు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా, అలాగే హనుమాన్ టెంపుల్లో స్వామివారికి వడమాల వేయడానికి ప్రయత్నం చేయండి. మరింత శుభకరమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పవచ్చు. అలాగే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఇంతో అంతో బాగున్నారు అని చెప్పడానికి కూడా రావడం లేదు. ఏ స్థానంలో బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ విలువైనటువంటి విషయాలు మీకు పల్సన అయిపోతాయి. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతువుల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే తులారాశి వారికి మునుపెన్నడూ లేని విధంగా లాభాలు ఉంటాయి. ధనము రాబడి విషయంలో మటుకు అస్సలు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారు అంటేనే ఇక లాభాల బాటే లాభాల బాట. డబ్బు విషయంలో ఏమాత్రం మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. మిగతా విషయాలలో మనశ్శాంతి తక్కువగా ఉండడము, కుటుంబంలో కాస్త పొరపచ్చాలు ఏర్పడడము, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడము, వివాహేతర సంబంధాల విషయాలలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల విషయాలలో ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అనుకోవడం. వ్యాపారంలో అయితే లాభాలు బాగా ఉన్నాయి, కానీ కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మటుకు కొంచెం ఆలోచించి నలుగురి సమ్మతితోనే మీరు ఆమోదం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. గురు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. సద్గురువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఆశ్రమానికి వెళ్ళండి లేదా ఆలయాలకు వెళ్ళండి. ఆలయ సేవ లేదా ఆశ్రమ సేవ చేయండి. మీకు సమయాన్ని బట్టే చెయ్యండి. మీ సమయాన్ని మానుకొని మీ నిత్య జీవితంలో ఏదైతే మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు ఉంటాయో అవన్నీ మానేసి భగవంతుడికి చెయ్యండి అని చెప్పి ఏ భగవంతుడు కూడా చెప్పడు. మీ పనులన్నిటినీ సక్రమంగా చిత్తశుద్ధితో చేయండి అనే చెప్తారు. కాబట్టి మీరు కూడా కాస్త సమయం ఉన్నట్లయితే మీకు భగవంతుడి యొక్క పూజా విధానము లేకపోతే స్తోత్ర పారాయణలో ఏదో ఒకటి పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింతగా ఆశాజనకంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో రవి గారు చాలా బాగున్నారు.
ఇక ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉన్నప్పటికీ కూడా ఈ వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో అధిక జాగ్రత్త అంటే మౌనంగా ఉండడం ఒక్కటే అధిక జాగ్రత్త కాదు. కొద్ది రోజులు అసలు ఈ ప్రస్తావనలు ఏవి కూడా లేకుండా ఉండాలి. చాలా వరకు శనిగారి దృష్టి, కుజుని దృష్టి శుక్రాచార్యుల వారి మీదనే ఉంటున్న కారణం చేత, ఇప్పుడు శుక్రాచార్యుల వారు సప్తమాధిపతి కూడా అవుతున్న కారణం చేత భార్యాభర్తల విషయంలో కూడా అపోహలు పెరగడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళవలసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రమకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఏదో విధంగా వ్యక్తిగత విమర్శలు, లేకపోతే ఈ వైవాహిక జీవితంలో విమర్శలు, అవివాహిత స్త్రీల గురించి వ్యక్తిగత జీవిత విమర్శలు, అలాగే ఈ భార్యాభర్తల మధ్య కూడా అపోహలు, ఇలాంటివి పెరుగుతూ ఈ వివాహేతర సంబంధాలు ఏవన్నా బయల్పడేటప్పటికి వాటి వల్ల కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము మీకు చాలా ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలను ఇస్తుంది. ఇలాంటి కారణాల వల్ల మీకు మరింతగా భక్తి భావన పెరిగి భగవంతుడిని ఇంకా ఎక్కువగా నమ్మి, ఇంకా ఎక్కువగా వారికి స్తోత్రపారాయణాలు చేయడము, పూజలు చేయడము, ఇలాంటివి ఏవైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. అవమానాలు ఎలా కలుగుతున్నాయో అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా వస్తున్నాయి. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ పరస్పర విభిన్నమైన భావాలు పలుకుతూ ఉన్నాయి కాబట్టి ఏ భావానికి సంబంధించి ఆ భావం ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, యోగా చెయ్యండి, అలాగే గురువు గారికి కొన్ని శనగలు దానం ఇవ్వండి. చాలా వరకు మీకు సంతృప్తికరమైన జీవితమే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, అలాగే రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి. ఏదైనా లాభాల బాటలో ఉన్నామా మనం అని ఇన్నాళ్ళు ఎప్పుడైనా అనుకుని ఉన్నా ఇప్పుడు కాస్త లాభాలు తగ్గేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే వైవాహిక సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు కలిగి ఉంటే కొంచెం, కాకపోతే కొంచెమైనా అవి సెట్ అయిపోతాయి. కానీ వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్స్లో కూడా అధిక జాగ్రత్తలు పొందండి. స్థాన చలనానికి అవకాశం కనిపిస్తోంది. విదేశీయానాలకి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ బాగా పెరుగుతూ ఉండేటటువంటి కాలము. విద్యార్థులు కూడా తమ విద్యని ఇంకా ఎక్కువగా అభ్యాసం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా చాలా వరకు అనుకూలతలు సిద్ధిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తూ మీకు మిగతా అన్ని విషయాలలో కూడా కాస్త విజయావకాశాలు పొందే విధంగా మీ యొక్క ఆ దినచర్య వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మకర రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, సప్తమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారము, తృతీయంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతాలే. ఒక్క శుక్రాచార్యుల వారి వల్ల ఇబ్బందులు అయితే ఉన్నాయి, చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి ఆశ లేదు. కానీ మిగతా 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే స్థితిలో ఉన్నాయి కాబట్టి వీరికి మనశ్శాంతి ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, గౌరవం పెరుగుతుంది. సంఘంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అయితే వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్నవారు మటుకు అతి జాగ్రత్తలు పోవాల్సిందే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని అతి సునాయాసంగా మీరు నెగ్గగలరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాల నిర్వహణ మీ ఇంట ఉంటుంది. నిర్వహణ ఏదో ఒకటో రెండో ఉండడమే కాదు, పరంపర
శుభకార్యాల పరంపర ఉంటుంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే అని చెప్పి తెలియజేస్తూ, నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు, వారికి చాలా చక్కటి గ్రహస్థితులు, మంచి అవకాశాలు అని కూడా తెలియజెప్తున్నానండి. శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పుకోండి. మరింత ఆశాజనకమైన, అభివృద్ధికరమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కుంభరాశి వారికి ప్రతిరోజు తెలియచెప్తూ ఉన్నాను, అధిక జాగ్రత్తలు కూడి ఉండవలసినదే. కుంభరాశిలోనే ఉన్నటువంటి రాహు గారి సంచారము, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని, రవి బుధులు గాని, షష్టంలో ఉన్నటువంటి గురువు గారు గాని, అలాగే పంచమంలో ఉన్నటువంటి కుజుడు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి శని గారు గాని, ఈ గ్రహస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా అనుకుంటే, ఇక్కడ నీచలో ఉండి కుజ శనిల యొక్క దృష్టి చేత చాలా వరకు అపకీర్తి పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, అపనిందల పాలవుతున్నారు. అలాగే విలువైన వస్తువులు చెయ్యి జారేటటువంటి ప్రమాదం సూచిస్తూ పడుతున్నందువల్ల కూడా చాలా వరకు మానసిక అశాంతిని పొందుతున్నారు. పోతాయేమోననే భయం వాళ్ళల్లో ఉంటుంది. అలాగే మానసిక వ్యధ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏ విషయంలోనూ కూడా అనుకూలతలు కనబడబోవడం లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉన్నా కాస్త మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే చాలా వరకు ఓర్పు కలిగి ఉండాలి. అణుకువగా ఉంటేనే మనుగడ, లేని పక్షంలో అపకీర్తి పాలయ్యేటటువంటి పరిస్థితి. అలాగే మంచిగా ఉన్న వాళ్ళని కూడా అనుమానించేటటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఇప్పుడు ఆలోచనలు ఆ విధంగా ఉంటూ ఉంటాయి. ఏ విధంగానూ కూడా కుంభరాశి వారికి బాలేని కారణం చేత వీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడము, శివారాధన చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, వీలైనప్పుడల్లా దుర్గ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దుర్గమ్మని తలుచుకుంటే చాలా వరకు మానసిక ధైర్యం పెంపొందింపబడుతుంది. కుటుంబ జీవితంలో కూడా చక్కటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము లాభస్థానంలో ఉంటూ ఉన్నందువల్లను, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతువుల యొక్క సంచారం వల్లను, పంచమ స్థానంలో ఉన్నటువంటి ఉచ్చగురుని సంచారం వల్లను, ఈ 5 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ వీరికి గజకేసరి యోగాన్ని ఇస్తోంది. అంటే వృత్తిలో, వ్యక్తిత్వంలో, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా చక్కటి ఎదుగుదల ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అలాగే సంతానం విషయంలో చాలా చాలా సంతృప్తి ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశ చిగురిస్తుంది. శుభవార్తలు వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. గృహంలో కూడా చాలా వరకు చాలా ప్రశాంతమైన జీవితము, ఐకమత్యము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇందులో మటుకు అప్పుడే ఎటువంటి మార్పు రాబోవడం లేదు. మిగతా అన్ని విషయాలలోనూ కూడా గురు బలం చాలా చాలా బాగున్నందువల్ల, గురువుగారి యొక్క నవమ దృష్టి రాశి మీద పడుతూ ఉన్నందువల్ల మీకు చాలా విషయాలలో అభివృద్ధే కనిపిస్తుంది. మానసికమైన ప్రశాంతతే కనిపిస్తూ ఉంటుంది. అయితే శని, కుజ, శుక్ర 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా వచ్చేటటువంటి ధనలాభాలు అది మీకు చాలా చాలా మానసికమైన సంతృప్తిని ఇస్తాయి అని కూడా తెలియజేస్తున్నాను. ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.